అక్కడ మా పై చదవండి చదవండి. ఓకే సుబ్రహ్మణ్యం డోర్ చేయదు, ఏ డోర్ చేయదు, డోర్ చేయదు, డోర్ తీయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా బాగా చేశారు. డోర్ ఎందుకు తీసారా? ఎందుకు తీసారు డోర్? తీస్తున్నారు కదా. మంచి రిజల్ట్ ఫలితం వచ్చింది. ఈరోజు రాష్ట్రంలో మెజారిటీలో మనం 5వ స్థానంలో ఉన్నాం. అలా కాకుండా పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే 2వ స్థానమే. అంటే పర్సెంట్ అంటే ఏంటంటే కొన్ని కాన్స్టిట్యున్సీలో ఓట్లు ఎక్కువ. ఎగ్జాంపుల్ మనకు విశాఖపట్నంలో 3,60,000 ఉన్నాయి. 3,60,000 మంది 2,39,000. అంటే మనకంటే వాడికి 1,20,000 ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఓట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మెజారిటీ కూడా పెరుగుతుంది. అలా కాకుండా మెజారిటీ పోలైన ఓట్లు పర్సంటేజ్ చేస్తే పోలైన ఓట్లు మనకి 1,70,000, 1,72,000. వాళ్ళకి 3,60,000 ఉన్నాయి కాబట్టి వాళ్ళకి 2.5 లక్షలు పోలేని. సో పోలైన వాటి మీద కానీ లెక్కేస్తే మనకు వచ్చిన మెజారిటీ రాష్ట్రంలో 2వ ప్లేస్. అంటే మనకు 42% మెజారిటీ ఇస్తుంది. నెల్లూరులో ఈ తెలుగుదేశం ఈ సీటు కలిసి 30 సంవత్సరాలు అయింది. ఆ 30 సంవత్సరాల యొక్క చరిత్రని మీరు అందరూ కలిసి తిరగేస్తారు. మహిళా వింగు చాలా 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 మీరు వచ్చేసడానికి నిదర్శనమే ఆ మహాశక్తి అప్పుడు ధర్నా చేస్తారు. ఉందా వీడియో? 10 నిమిషాలు క్లోజ్ చేస్తారు. చాలా బాగా చేశారు. ఆ యొక్క వీడియో ఒకసారి చూస్తాం. చాలా డిసిప్లైన్. అంటే ఇద్దరికంటే ఎక్కువ పక్కన పోవాలంటే దాదాపు మెయింటైన్ చేశారు 90%. రైట్ బ్రాండ్ అడిగారు, టీమ్ లీడర్గా పెట్టాను. చాలా చాలా బాగా చేశారు. రియల్లీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంత మెజారిటీ వస్తాను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే నేను 20,000 నుంచి 70,000 మధ్య వస్తుంది అనుకున్నా. 72,600 వచ్చింది.
మిలిటరీ వాళ్ళు పోయినట్టుగా పోయారు. గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఇంట్లో వంటగదికే పరిమితం కాదు. ఈ రాష్ట్రంలో ఉంటే నా వల్ల అయ్యారు, నా వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని మీరు భావించారు. అప్పుడే మీకు ఆయన అట్లే నా వేసిన కష్టానికి ఆయన తప్పకుండా మీకు ఆయన తరపు నుంచి ఏ విధంగా సహాయపడితే మీరు భగవంతుని దయవల్ల మంచి స్థితిలో నారాయణ గారు మంచి మంత్రిగా ఉంటారు మనకు. మీ అందరికీ ఎందుకంటే గతంలో మాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పాలి, సార్ వెంకటేశ్వరంలో ఇది చేయండి, ఇక్కడ కోటమిట్లో ఇది చేయండి అని. ఇప్పుడు మేము ఇదే ప్రజలు, ఈ ఊరు ప్రజలు మీరు. సో మీ అందరి శాంపుల్ సమస్యలే అందరి సమస్యలు. మీ ఇక్కడ ఒక శాంపుల్ తీసుకుంటే మీ అందరి సమస్యలే అక్కడ ఉంటాయి. మిమ్మల్ని మీకుండే కష్టాలని తీర్చడానికి ప్లాన్ చేస్తే ఈ ఊరి కష్టాలన్నీ తీర్చినట్టే లెక్క. కాబట్టి తప్పకుండా మీ అందరి జీవితాల్లో ఒక మార్పు తీసుకురావాలి. రాజకీయాల నాయకులన్నా రాజకీయాలన్నా సమాజంలో నారాయణ సార్ గారు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఒక గౌరవం కానీ పెరుగుతుంది. మీరు నారాయణ సార్ యొక్క టీంతో మీరు కలిసి ఉన్నారని చెప్పినా మీ గౌరవం కానీ పెరుగుతుంది. ఏదేమైనా ఈ సహాయం చేయాలి, పక్కన వాళ్ళకి సహాయం చేపియాలనేది మర్చిపోవద్దు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక నెలలుగా అనేక కష్ట నష్టాలకు వచ్చి తెలుగుదేశం పార్టీ కోసం కావచ్చు, నారాయణ సార్ గారు కావచ్చు శక్తి వంచన లేకుండా పనిచేసినటువంటి దగ్గరగా ఉన్న పెద్ద పెద్ద ఈ జిల్లాలో పేరు పొందిన రాజకీయ కుటుంబాల దగ్గర రాజకీయాలు ఓనమాలు నేర్చుకున్న దగ్గర నుంచి వాళ్ళతో పాటు 5 సంవత్సరాలు 50 కోట్లు వెచ్చించి నా కోసం పనిచేసిన పార్టీ కోసం పనిచేసిన ఎవరైతే ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు 3-4 వేల మంది వీరందరూ నా కుటుంబ సభ్యులుగా ఎక్కువగా చూసుకొని అన్ని రకాలుగా రాజకీయ పరంగానే కాకుండా అన్ని రకాలుగా మీరందరూ బాగుండేదానికి శక్తివంచన లేకుండా నారాయణ సార్ గారు పనిచేస్తారని చెప్పి నేను భావిస్తూ ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరూ కూడా సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఆ ఊపి ఇంకా కనిపిస్తుంది, కనిపించట్లేదా? స్త్రీ అనుకుంటే ఏదైనా చేయొచ్చు, మనం వింటూ ఉంటాం కదా. కానీ ఈ రోజు మనం ప్రూవ్ చేసాం, కేవలం ప్రతి ఒక్కరి కృషి వల్లే మనం ఈ రోజు 30 years తర్వాత నెల్లూరులో మళ్ళీ టీడీపీ వచ్చింది. దానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు. సరోజినీ నాయుడు తీసుకోండి, మదర్ తెరీసా తీసుకోండి, కల్పన చావ్లా తీసుకోండి, వీళ్ళొక్కటే ముఖ్యమైన పాపులర్ లీడర్స్ కాదండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. టీడీపీ మంచి కోరుతారు, ఒక సిస్టమ్ ఉంది కాబట్టి మైండ్ లో ఆ సిస్టమ్ ఎప్పుడైతే ఫాలో అవుతారో మీరు ఎదుగుతారు, మేము ఎదుగుతాం. మీరు ఎదగాలని మా నాన్నగారు ఎంతో ప్రయత్నించారు. తప్పకుండా ఎలక్షన్స్ తో పాస్ అవ్వలేదండి. ఎలక్షన్స్ తర్వాత కూడా మీ చర్య ఖచ్చితంగా మా దగ్గర ఉంటుంది. మేము ఖచ్చితంగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తాము. ఇంతటితో ముగిసిపోలేదు. 100% మేము అందరం ఉంటామండి. మీ అందరూ మా కుటుంబంలో భాగ్యమే. మీకు కష్టం వచ్చినా అది మా కష్టం, మీకు సంతోషం వచ్చినా అది మా సంతోషం. ఎందుకంటే క్యాంపెయినింగ్ లో డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరితో ఎంతో ఒక బాండ్ అయితే వచ్చిందండి. ఎమోషనల్ బాండ్ అవ్వచ్చు, కొంతమందితో చాలా బాగా మాట్లాడాము, అర్థమైంది నిజంగా కష్టాలు ఎక్కడున్నాయి, నిజంగా ఏం చేస్తే ఆ కష్టాలు సుఖాలుగా మారుతాయి. అందుకే టీడీపీ గవర్నమెంట్ లో కూడా మీరు టీడీపీ మేనిఫెస్టో తీసుకుంటే కూడా చాలా వరకు ఎలా లేడీస్ డెవలప్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి అని ఎన్నో పాయింట్స్ ఇచ్చారండి. ఖచ్చితంగా మా నాన్నగారు మీ అందరికీ ఉంటారు. మా నాన్నగారు ప్రతి ఒక్కరి మనిషి అండ్ మేమందరం ఇక్కడ ఉంటాము. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఖచ్చితంగా ఈ సపోర్ట్ కావాలి. ఈ స్పిరిట్ ఇలాగే పెట్టుకోండి. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం. నెల్లూరుని ఒక మంచి నగరంగా
ఒక మెట్రోపాలిటన్ సిటీగా, ఒక స్మార్ట్ సిటీగా రూపొందిద్దాం. నమస్తే అండి, థ్యాంక్ యూ. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అసలు మొదటిగా చెప్పుకోవాల్సింది 2019లో క్యాంపెయిన్ చేస్తున్నప్పటికీ, 2024లో క్యాంపెయిన్ చేస్తున్నప్పటికీ, జనవరిలో నేను కొన్ని గ్రూప్స్తో కలిసినప్పుడు వెంటనే అన్నాను, ఏంటి ఇంతమంది మహిళలు ఉన్నారు, ఇదేమన్నా మహిళలకి సపరేట్గా అలాట్ చేసిన వార్డా? అయితే నాతో అన్నారు, కాదు మ్యామ్, శక్తే అలా పెరిగింది, అలా పెంచారు సార్, సో ఏ వాడికి వెళ్ళినా ఇలానే ఉంటుంది అన్నారు. అది నాకు కొంచెం టైం పట్టింది సింక్ అవ్వడానికి. బికాస్ లాస్ట్ టర్మ్లో చేసినప్పుడు చాలా పల్చగా కనిపించేవాళ్ళు, కానీ ఈసారి అలా పల్చగా కనిపించడం కాదు, గట్టిగా కనిపించారు, గట్టిగా చేశారు, గట్టిగా రిజల్ట్స్ తెచ్చారు కూడా. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను, మన దగ్గర నారాయణ గ్రూప్లో 5 లక్షల పిల్లలు చదువుతున్నారు కదా, కేజీ నుంచి అంటే ఎల్కేజీ నుంచి 12th క్లాస్ వరకు, అలాగే ప్రొఫెషనల్ కాలేజెస్లో కూడా చదువుతున్నారు. అక్కడ ఎప్పుడు చూసినా అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్య కెపాసిటీలో డిఫరెన్స్ ఉండదండి. మీరందరూ కూడా మదర్స్, చాలా మంది ఇక్కడ మదర్స్ ఉన్నారు, గ్రాండ్ మదర్స్ కూడా ఉన్నారు కాబట్టి అనుకుంటున్నాను. అక్కడ అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒకటే, సత్తా ఒకటే, కెపాసిటీ ఒకటే. నీకెన్ని మార్క్స్ వచ్చాయి, నీకెన్ని మార్క్స్ వచ్చాయి, లేకపోతే నీకు మెడల్ వచ్చిందా, నీకు మెడల్ వచ్చిందా అని చూస్తాం. కానీ చిన్నపిల్లల దగ్గర ఈ అబ్బాయి కాబట్టి వీటికి బెటర్గా మ్యాథ్స్ వస్తుంది, అమ్మాయి కాబట్టి వీళ్ళకి బెటర్గా ఒక లాంగ్వేజ్, ఒక సబ్జెక్ట్ ఏదో వస్తుందని ఎప్పుడు చూడం. సో సత్తా వైజ్ పుట్టడం అందరికీ సత్తా ఒకటే ఉంటుంది, కెపాసిటీ ఒకటే ఉంటుంది. అమ్మాయి పోనీ ఆశయం వేరే ఉంటుందా? అది కూడా కాదు. అది కూడా నేను మా ఆర్గనైజేషన్స్ని రన్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఆశయం కూడా అందరికీ ఒకటే ఉంటుంది. అందరికీ చదువుకోవాలని ఉంటుంది, అందరికీ మంచి ఉద్యోగాలు రావాలని ఉంటుంది, అందరికీ స్కిల్స్ డెవలప్ అవ్వాలని ఉంటుంది. ఆశయం కూడా ఒకటే ఉంటుంది. కానీ మనకి లేనిది ఏంటో చెప్పగలరా ఎవరైనా? డెఫినెట్లీ ధైర్యం, ఎస్. సో అవకాశం, ధైర్యం, ఎస్, అవన్నీ ఉండాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన మీద నమ్మకం ఉండే వాళ్ళు మన తోడుగా ఉండాలి. కొంచెం అది అబ్బాయిలకి ఈజీగా వస్తుంది, వాళ్ళ మీద నమ్మకంతో కొంచెం ఈజీగా ఆపర్చునిటీస్ అన్నవి వాళ్ళకి ఇస్తారు. లక్కీగా నెల్లూరులో నారాయణ గారి నాయకత్వం కింద, అలాగే ఇక్కడ స్టేజ్ మీద మిగతా నాయకులు కూడా ఉన్నారు, వీళ్ళందరి నాయకత్వం కింద మనకి ఆడవాళ్ళ మీద నమ్మకం పెట్టి వదలడం అన్నది జరిగింది. అది కూడా ఇంత జోరుగా ఒక సముద్రం లాగా ఇక్కడ అందరం కూర్చొని నిలబడి మాట్లాడుకుంటున్నాము. సో ఇంత జోరుగా ఒక నమ్మకం పెట్టి ముందుకు తీసుకెళ్ళడం అనేది జరిగింది. దాన్ని కంటిన్యూ చేస్తాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఆడవాళ్ళు మాట్లాడలేరేమో అనేసి చాలా మంది అపోహపడుతూ ఉంటారు. మాట్లాడలేకపోవడం కాదు. నేను ఈ క్యాంపెయిన్లో మిమ్మల్ని ఈ క్యాంపెయిన్ ఆ ర్యాలీలో చూశాను, కానీ చాలా మంది ఇక్కడ ఉన్న లీడర్స్ని అద్భుతంగా మాట్లాడడం చూశాను. కానీ మనకు కావాల్సింది వినేవాళ్ళు. మనం మాట్లాడతాం, కానీ వినేవాళ్ళు ఉండాలి. ఆ విధంగా కూడా నెల్లూరుకి చాలా మంచి నాయకుల్ని ఈసారి నెల్లూరు వాసులు ఎన్నుకున్నారు. మొట్టమొదటిగా నారాయణ గారిని. సో వీరు అబ్బాయిలు చెప్తేనే కాదు, అమ్మాయిలు చెప్పినా కూడా డెఫినెట్గా విని ఇక్కడ సమస్య ఉందేమో అని ఆలోచించి దాని పరిష్కారం వెతికే నాయకులు. ఇలాంటి వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి డెఫినెట్గా నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా అవుతుంది, త్వరలోనే అవుతుంది, మీ ఛానల్ ద్వారానే అవుతుంది. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. చాలా ఈజీ. ఇప్పుడు సింధు చెప్పిందంతా నేను స్వీకరిస్తే నా పాత్ర నేను చేసినట్టు. బట్ నారాయణ గ్రూప్లో అంటే మీ అందరికి తెలుసో తెలీదు, 20,000 మంది విమెన్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఈరోజు. సో మాకు విమెన్ మహిళలు ఎలా సొసైటీలో సపోర్ట్ చేయగలుగుతారు, ఇంపాక్ట్ చేయగలుగుతారో బాగా తెలుసు. అండ్ ఈరోజు కూడా ఈ క్యాంపెయిన్లో కూడా మహిళలు ఎట్లా సపోర్ట్ చేస్తారు, ఎంత ఇంపాక్ట్ చేస్తారో నేను కళ్ళారా చూశాను. అండ్ ఐ హోప్ దట్ ఇలాగనే కంటిన్యూ చేస్తూ నారాయణ గారి సపోర్ట్తో, తీసుకొచ్చే ప్రోగ్రామ్ సపోర్ట్తో నా పాత్ర ఏంటంటే సపోర్ట్ చేయడము, నారాయణ గారిని అండ్ ఆల్ అదర్ మహిళా లీడర్స్ని సపోర్ట్ చేయడము డెఫినెట్గా ఫ్యూచర్లో చేస్తాను. అండ్ ఐ విష్ యూ ఆల్.
ఇందాకటే తమ్ముడు రూప్ కుమార్ మాట్లాడుతూ చెప్పారు, సారు ఎవరిని ఏ నాయకుడిని పొగట్టమే చూడలేదు, ఒక్క మాట మిమ్మల్ని వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని ఎన్నిసార్లు చెప్తున్నారు. సో మీరు చేసిన వర్క్ వలన సార్ ఇంప్రెస్ అయినట్టున్నారు అని చెప్పారు. అవును, నిజంగానే వెరీ ఇంప్రెస్. దానికి ఒకటే ఒక ఎగ్జాంపుల్, అది ఎవరో చెప్తేనో ఏదో, లేకుంటే ఎవరో ఒకళ్ళు మనకి చెప్తేనో అలా తెలియదు, ప్రాక్టికల్గా చూసినప్పుడే మనకి అర్థమవుతుంది. దానికి ఒకే ఒక ఉదాహరణ ఏంటంటే, నేను ఏ వార్డుకి వెళ్ళినా, ఏ బూత్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ 3-4 పాంప్లెట్స్ ఉండేవి. మహిళా శక్తి మహాశక్తి గురించి ఎక్స్ప్లెయిన్ అంటే ఆల్రెడీ అక్కడ పాంప్లెట్స్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ అక్కడ మీరు వెళ్ళి ఆ టీము ఆ యొక్క స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ చెప్పింది వినేవాళ్ళు, వాళ్ళు మీకు ఇది చెప్పారమ్మా అంటే అవునమ్మా వచ్చి చెప్పెళ్ళిందమ్మా. సో అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో, మీ ఆనందం చూస్తుంటే ఏం మాట్లాడారో నాకు అర్థం కాదు. అనుకుని చదివిస్తే అది 69,861 వచ్చింది. 61 దగ్గర ఇస్తున్నాడు ఫెయిల్ అన్నాడు సార్. నేను 10th క్లాస్ ఫెయిల్ అవుతానన్నాను సార్. ఇబ్బంది అయితే లేదు, 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్, మళ్ళీ పాస్ అయ్యాను, రాకూడదు చదివాను, ఇబ్బంది లేదు సార్. కానీ మీరు 60 ఎంత ఫెయిల్ అంటారు సార్. అంటే పోస్టల్ బ్యాలెట్ 2,000 చిల్లర ఉన్నాయి సార్. 72,000 చిల్లర మీకు ఉంటే మీరు ఎట్ట ఫెయిల్ సార్ అని అడిగారు. ఆ పోస్టల్ బ్యాలెట్ సంబంధం లేదంట సార్. ఎంత సంబంధం లేదు సార్, చెప్పండి సార్, మీరే చెప్పండి సార్. అమ్మా చెప్పండి అమ్మా, లేదమ్మా చెప్పండి సార్కి. అదే రకం జరిగినప్పుడు సార్ 72 చిల్లర వచ్చింది సార్ అన్న. ఈ 75 అయితే బాగున్నాను. సరే సార్ పని చేస్తున్నాం సార్, విధి మీద ఎక్కువ ఊరిలో వాళ్ళు ఉంటే ఈ ఎత్తుకోవచ్చు సార్. నేనేం చేసేది, నేను చేసే పని మీద తెలుగుదేశం అవసరం నాకు తెలియదు. కానీ అంటే అది నారాయణ గారి క్రమశిక్షణ నాకు తెలియదు, కానీ చాలా బాగా చేశారు. నేను ఏ వార్డులో మాత్రం నేను వస్తున్నానంటే ఆయన అన్ననే కొంచెం తగ్గించి మనం స్పీచ్ ప్రతి ఇంట్లో 3 నిమిషాలు పెడుతున్నాడు, మమ్మల్ని ఇబ్బందిగా ఉంది అన్నారా లేదా చెప్పండి. నేనేం చెప్పేవాడిని, నారాయణ గారికి ఎందుకు ఓటు వేయాలి. మహిళా శక్తి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కొద్దిమంది 20 మంది, తర్వాత 40, తర్వాత 60 అలా పెరుగుతూ ఈరోజు దాదాపు 680, 680. అది కాకుండా మళ్ళా బూత్ కన్వీనర్లో ఉంటారు, బిఎల్ఏలో ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారు. ఈరోజు ఒక మంచి పవర్ఫుల్ శక్తిగా తయారయ్యారు. మీ అందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తాను మీ అందరినీ. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసాం మాట చెప్పిన ప్రకారం. ఆ బ్యాచ్లు అట్నే కంటిన్యూ అవుతాయి. 2 బ్యాచ్లు జరుగుతున్నాయి, మరో 2 బ్యాచ్లు కూడా త్వరగా స్టార్ట్ చేస్తాం. మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి అత్యధిక మెజార్టీతో ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్కి మన నాయకుడు రాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హై ప్రయారిటీ ఇస్తాడు. నెల్లూరులో నేను కూడా దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. ఎందుకంటే రియాక్షన్ రోడ్లు, డ్రైన్స్, వాటర్ లైన్స్ మేజర్ అయిపోయినాయి. ఉండేదో 15%, 10%. అది ఎట్టా కంప్లీట్ అయిపోతుంది, ఆ వర్క్స్ ఎట్టా కంప్లీట్ అయిపోతాయి. ఎక్కువ ప్రయారిటీ స్కిల్ డెవలప్మెంట్కి ఇచ్చి మన పిల్లలు కానీ మీరు కానీ మీకు దాంట్లో డెవలప్ చేసి ఎవరైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే దాన్ని సపోర్ట్ చేయడం, లేదు ఏదైనా ఉద్యోగాలు చేస్తామంటే దాన్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే మనం స్టార్ట్ చేసాం. ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు అది కంటిన్యూ చేస్తాం. గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్లో భారీ ఎత్తున ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాం. తర్వాత ఇవాళ మా మనవడు సింధు యొక్క 2వ కుమారుడు బర్త్డే. ఇప్పుడు మీ అందరితో ఈరోజు ఆ బర్త్డే షేర్ చేసుకుంటామని
మహిళా విని బూత్ కన్వీనర్ బిఎల్ఏ రమణ అందరిని రమ్మను. అందరూ వస్తే మనకు బయట కూడా స్పేస్ చాలదు. అందుకే ఇంతవరకు ఇవాళ మీ అందరితో కలిసి ఆ బర్త్డే చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మిమ్మల్ని ఇవ్వడం మెయిన్ ఉద్దేశాన్ని. ఆ బయట యాక్చువల్గా బర్త్డే కేక్ కట్ చేస్తారు. దానికి ముందు మీకు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. నేను మా పిల్లలు కుమార్తెలైనా అల్లుడైనా మా మిస్సెస్ అయినా మా బ్రదర్ అయినా అందరూ లక్ష్యంగా చేస్తాము. నెల్లూరు ప్రజలు ఎంత కష్టపడి చేశారు. కార్యకర్తలు పార్టీ మళ్ళా చేస్తుంది, పార్టీ చేసేది లేదు. ఇది మా పర్సనల్ వాళ్ళ ఆదాయం నుంచి యాక్చువల్గా దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తూ అందరూ అక్కడికి పోతే కేక్ కట్ చేస్తాం. అంతగా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నారాయణ సాగర్ని గెలిపించినందుకు థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.